ఎలీషా అనేటువంటి భక్తి పన్ను గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఎలీషా ఎవరంటే దేవుని బిడ్డలైన వారులారా, షాపాతు కుమారుడు ఎలీషా. అబీమెలెహు అనేటువంటి గ్రామం. ఈ షాపాతు కుమారుడైన ఎలీషా దేవుని బిడ్డలైనటువంటి వారులారా, మనం గమనించినట్లయితే ఈ ఎలీషా అనే పేరు బైబిల్ గ్రంథంలో మనకు 2 రాజుల గ్రంథంలో కనబడింది. కానీ ఎలీషా అనే పేరు ఆదికాండం 10వ అధ్యాయము 4వ వచనములో నోవాహు మనవడికి ఆ పేరు పెట్టబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండం 10వ అధ్యాయము యోహాను కుమారుడు ఆదికాండము 10వ అధ్యాయం 4వ వచనం. యావాను కుమారుడు ఎలీషా తర్షీషు కిత్తీము దాదీనిము అనువారు. ఇక్కడ బైబిల్ గ్రంథములో మొదటిగా ఎలీషా అనే పేరు ఆదికాండములో మనకు కనబడింది. తర్వాత మనకి 1వ రాజుల గ్రంథములో దేవుని బిడ్డలైన వారులారా 19వ అధ్యాయము 19వ వచనము దగ్గర నుంచి మనం చూస్తే, ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండును. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలైన వారులారా, ఎలీషా అనేటువంటి వ్యక్తి షాపాతు కుమారుడు. ఏ కుమారుడు చెప్పండి? షాపాతు కుమారుడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఎలీషా అనేటువంటి వ్యక్తి వ్యవసాయదారుడు. ఎవరు చెప్పండి? వ్యవసాయదారుడు. ఆయనకి 12 అరకల భూమి ఉందంట. 12 అరకల భూమి అంటే అరక అనగా 20 ఎకరాలు. 12 అరకలు అంటే 240 ఎకరాల భూమి కలిగిన ఆసామి. 240 ఎకరాల భూమి కలిగిన ఆసామి తల్లిదండ్రులు కలిగి, ఎడ్లను కలిగి, భూమిని కలిగి, ధనమును కలిగి, ఔదార్యమును కలిగి, పేరు కీర్తులు గడించిన వాడయుండి, ఈ లోకములో అన్నీ కలిగినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. నిజమైన దైవ సేవకుడెవరో కూడా గుర్తెరిగి తెలుసుకుంటున్న వాడిగా ఉన్నాడు. దేవుని చేత పంపబడిన సేవకులు ఎవరు, దేవుని చేత ఏర్పాటు కాని సేవకులు ఎవరో కూడా అంత వ్యవసాయము చేసుకుంటూ కూడా కనిపెట్టే గుణము కలిగిన వాడిగా ఎలీషా ఉన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఎలీషా అనేటువంటి భక్తిపరుడు మరి ఎంతగానో దైవికముగా ఈ లోకములో జీవించే అనుభవం కలిగి ఉన్నాడు. ఒకానొక సమయమందు ఎలీషా వ్యవసాయం చేయుచుండగా దేవుని చేత పంపబడినటువంటి దైవజనుడు ఎవరంటే ఏలియా. ఈ ఏలియా పాస్టర్ గారు వచ్చారు. యెహూని నీవేమో పట్టాభిషేకము చెయ్యి, ఎలీషానేమో నీవు అభిషేకము చెయ్యి అని దేవుడు చెప్పాడు. యెహూనేమో రాజుగా పట్టాభిషేకము చెయ్యి. ఇక్కడ ఆ మాట ఉంది చూశారు. అక్కడ పైన 16వ వచనం, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము, నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబీమెలెహు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయమని ఏలియా దైవజనుడికి చెప్పాడు. ఇప్పుడు ఎలీషా చేలో ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఎడ్ల చేత భూమి దున్నుకుంటున్నాడు. వ్యవసాయం చేసే అనుభవం కలిగి పనివారి చేత పని చేయించే అనుభవంలో ఉన్నాడు. ఎవరంటే ఎలీషా.
దేని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారులారా, ఎలీషా పని చేసుకుంటుండగా దేవుడు దైవజనుడైన ఏలియాని, పాస్టర్ గారిని ఎక్కడికి పంపించాడంటే చేలో పని చేసుకుంటున్నటువంటి ఎలీషా దగ్గరికి దేవుడు పంపించాడు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. దేవుని బిడ్డలైన వారులారా, పంపించాక ఈ ఏలియా ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు వారిలో బయలు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టక నుండి 7,000 మంది నాకు ఇంకను మిగిలిందరు. ఏలియా అచల నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడని ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వెయ్యగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదనని చెప్పి అతను సెలవడుగుగా అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దైవజనుడు 1 రోజులు బట్టి మిమ్మల్ని అందరినీ 3 రోజులు ఉపవాస ప్రార్థన అని చెప్తున్నాడు. చెబుతుంటే ఎంతమంది కదిలొచ్చారంటే కొంతమంది కదిలొచ్చారు. కానీ దైవజనుడిని ఏలియా ఒక్క పిలుపు పిలిచాడు. ఎవరని? నన్ను వెంబడించు. 12 అరకల భూమిని దున్నుతున్నటువంటి ఎలీషాని నువ్వు నన్ను వెంబడించమని ఒక దుప్పడ ఆయన మీద వేసి ఒక్క పిలుపు పిలవగానే దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడిని పిలిచాడు అని చెప్పి 240 ఎకరాల వ్యవసాయ భూమి చేసేటువంటి ఎలీషా ఏం చేశాడో తెలుసా? దైవజనుడైనటువంటి ఏలియాని ఆశనమందే వెంబడించి అతనితో పాటు వెళ్ళినట్లుగా ఉపచారము చేయించినట్లుగా మనం చూసాం. అంటే ఇప్పుడు ఎలీషా గారికి పాస్టర్ గారు ఎవరు? ఏలియా గారు. ఏలియా దైవజనుడు. దేవుని బిడ్డలైన వారులారా, ఇప్పుడు నేను యాక్చువల్గా అయితే ఏలియా గురించి చెప్పాలి, తర్వాత ఎలీషా గురించి చెప్పాలి. ఏలియా జీవితం గురించి గత కాలంలో మనం చెప్పుకున్నాం. దేని స్తోత్రం. గతకాల పురుషుల కోటాలో చెప్పుకున్నాం. దేని స్తోత్రం. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలీషా గురించి చెప్పుకుంటున్నాం. నేను ప్రతి సంవత్సరం కూడా మొదటి దినమున గురు శిష్యుల బంధము గురించి నేను చెప్తాను ఎక్కువగా. ఈరోజు గురు శిష్యుల బంధము కనబడుతుంది. ఏలియా ఎలీషాల యొక్క గురు శిష్యుల బంధం, ఆత్మీయ ప్రయాణం అనేది కనబడుతుంది. ఎక్కువగా ఎలీషా అనేటువంటి భక్తుని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఈ వాక్యములో మనం ప్రయాణం చేస్తున్నాం పురుషుల కూటములో. ఈ రీతిగా దేవుని బిడ్డలైన వారులారా, దైవజనుడని ఏలియా పిలవగా ఏలియా వెంబడి ఎలీషా ప్రయాణమై వెళ్ళిపోయాడు. అలాగుననే మీ దైవజనుడు ఎవరో మీకు తెలుసు. మీ దైవజనుడు దేవుని పని కొరకై, దేవుని పరిచర్య కొరకై రండి అని పిలిచినప్పుడు వెంబడించే అనుభవాలలో మనం ఉంటున్నామా అని ఒకసారి ఆత్మను మనము పరిశీలన చేసుకునే వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము గనక వాక్యమును ధ్యానం చేసుకుంటే, ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరి ఏలియా దుప్పటి క్రింద పడగా అతను దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటి పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడని అతను ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతల ఎటునకు నడిచిపోయెను.
ఇప్పుడు ఏలియాలోని ఆత్మ ఎవరిలోకి వచ్చింది? దుప్పడబడగానే ఎలీషాలోకి వచ్చేసింది అభిషేకం. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. దీనికంటే ముందుగా ఎలీషా దైవజనుడిని ఎలా పిలుస్తున్నాడు? నా తండ్రి, నా తండ్రి అని ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని కేకలు వేశాడు. అంటే దైవజనుడికి ఎలీషాకి బంధం ఎలాగుందంటే తండ్రి కొడుకుల బంధంగా ఉంది. ఎలీషా బంధం ఎలాగుందంటే తండ్రి కొడుకుల బంధం. దైవజనుడా దైవజనుడా అంట్లా, ప్రవక్త ప్రవక్త అంట్లా, ఏలియా ఏలియా అంట్లా. ఇక్కడ దైవజనుడిని ఒక విశ్వాసిగా ఉన్నటువంటి ఎలీషా ఎలా చూశాడు అంటే నా తండ్రి నా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం. వారి బంధం అలా ఉన్నది, తండ్రి కొడుకుల బంధంగా ఉంది. నువ్వు పాస్టర్ గారిని నేను విశ్వాసం అన్నట్లుగా లేదు. ఒక ఏలియా దైవజనుడిది ఎలీషా ఆత్మీయుడి బంధం ఎలాగుందంటే తండ్రి కొడుకుల బంధంలాగా ఉంది. ఎప్పుడైతే సంఘములో ఆ బంధం దైవికమైన ప్రేమ తండ్రి ప్రేమ వలె ఉంటే ఆ ప్రేమ ఆ సంఘం బలంగా కట్టబడుతుంది. ఆ జీవితాలు కుటుంబాలు ముందుకు సాగిపోతాయి. గడిగలు చెప్దాం హల్లెలూయా. ఆ ప్రేమ గట్టిగా ఉంటుంది, ఆ విశ్వాసం గట్టిగా ఉంటుంది, ఆ నమ్మిక గట్టిగా ఉంటుంది, ఆ కుటుంబాలు గట్టిగా ఉంటాయి, ఆ సంఘాలు గట్టిగా ఉంటాయి. మీరు దైవజనుని ఎడల చిన్నపిల్లవారైతే తండ్రి ప్రేమ చూపించాలి. ఒకవేళ దైవజనుడు పెద్దవాడైతే సంఘం ఎడల తండ్రి ప్రేమ చూపించాలి. తండ్రి కొడుకుల బంధమే ఏలియా ఎలీషాలో కనబడింది తప్ప మరి ఒక్కడి కనబడలా. 240 ఎకరాలు కలిగినటువంటి ఎలీషాని ఎన్ని తిట్టాడో ఏలియా. ఇసిరేసాడు, కసిరేసాడు, కొట్టి అంత పరవళ్ళు చేశాడు. అయినా కానీ ఏలియాని ఎలీషా విడిచిపెట్టలేదు. అంతగా అతుకుపోయాడు దైవజనుడితో. దేని స్తోత్రం. కాబట్టి ఎందుకు ఏలియా ఎలీషాని ఎన్నుకున్నాడు దేవుని ద్వారా? నా తండ్రి నా తండ్రిని సంబోధించి మర్చిపోలేకపోతున్నాడు. ఘనమైన మాటలు పలుకుతున్నాడు. ఏలియాను గురించి నా తండ్రి నా తండ్రి అని ఎందుకు ఎలీషా కేకలు పెడుతున్నాడంటే 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము కనుక చూడగలిగితే ఎందుకు ఏలియాని ఎలీషా ఘనముగా పిలుస్తున్నాడు, మర్చిపోలేకపోతున్నాడు, కేకలు ఎందుకు వేస్తున్నాడు మనం చూద్దాం. ఏలియా ద్వారా ఎలీషా పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం. 1 రాజులు 19వ అధ్యాయము 16వ వచనం. ఇశ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. తర్వాత 20వ వచనం. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వైగా అతడి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయినా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించిదని చెప్పి అతను సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. దేని స్తోత్రం. ఏలియా ఎలీషాని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పిలుచుచున్నాడు. ఏలియా ఎలీషాని పిలుచుచున్నాడు. దేవుని పరిచర్య కొరకు పిలుచుచున్నాడు. దేవుని రాజ్యం కట్టడానికి పిలుచుచున్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చడానికి పిలుచుచున్నాడు. కాబట్టి ఏలియా ద్వారా ఎలీషా పొందుకున్న మొదటి ఆశీర్వాదం ఏమిటంటే దైవజనుడి ద్వారా పిలవబడ్డాడు. దేని స్తోత్రం. ఎవరి ద్వారా పిలువబడ్డాడు చెప్పండి? దైవజనుడి ద్వారా పిలువబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏలియా స్థానములోకి వచ్చారు. ఎలీషా స్థానములో మనం వచ్చాం. ఏలియాని ఎలీషా పిలిచినట్లుగా 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు కూడా
మనల్ని చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. క్రీస్తు గుణాతిశయములను ప్రచురించుటకు దేవుడు చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను లోకములోకి ప్రచురించుట కొరకు దేవుడు మనం పిలిచాడు. మనము నడుచుకుంటూ వెళుతూ ఉంటే, ఇదిగో ఆ అబ్బాయిని చూసావా, ఆ అబ్బాయికి నెలకి ₹1,00,000 జీతం అంట. ఇదిగో ఆ అబ్బాయిని చూసావా, పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసావా, అతనికి 60 ఎకరాల భూమి ఉంది. ఆ అబ్బాయిని చూసావా, 100 కాసుల బంగారం ఉంది. ఆ అబ్బాయిని చూసావా, 5-6 ఫ్లాట్లు ఉన్నాయి, 4-5 కార్లు ఉన్నాయి, బోళ్ళంత ఆస్తుంది, బోళ్ళంత డబ్బు ఉంది. ఆ అబ్బాయిని చూసావా, ఎంత అందంగా ఉంటాడో. ఆ అబ్బాయి జుట్టు చూసావా, ఎంత అందంగా ఉంటుందో అని మనము జీవిస్తూ ఉండంగా, నడుస్తూ ఉండంగా లోకం మనల్ని చూచి ఈ రకంగా మాట్లాడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వేం చేస్తున్నావో తెలుసా? సమాధి చేసినట్లే. నిన్ను చూచి ఎవరైనా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు అంటే, నీవు చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన వాడివి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణాతిశయాలని ప్రచురించే వ్యక్తిగా నువ్వు మారుతావు. మారినట్లు నిన్ను చూచినప్పుడు నీ గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, నిన్ను చూచినప్పుడు దేవుని గుణాతిశయమును గురించి మాట్లాడుకోవాలి. అప్పుడే మనము చీకటిలో నుండి వెలుగులోనికి పిలవబడినట్లు, పిలవబడిన వారము. దేవుని స్తోత్రం. ఏలియా ఎలీషాని పిలుచుకున్నాడు. దేవుడు కూడా మనలని చీకటిలోంచి వెలుగులోనికి పిలిచాడు. ఏలియాని వ్యవసాయంలో నుంచి పరిచర్యలోకి పిలిచాడు. ఈనాడు యేసయ్య మనలని పాపముల ఉన్న మన పిలిచాడు, చీకటిలో ఉన్న మన పిలిచాడు, ఐగుప్తులోంచి దేవుడు పిలిచాడు, మరి శాపములో నుండి దేవుడు పిలిచాడు. క్రీస్తు గుణాతిశయాలను ఈ లోకములో నీవు ప్రచురపరచుడు కొరకై దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. నీ ఇంటి ద్వారా ప్రచురపరుస్తున్నావా? నీ వాహనాల ద్వారా ప్రచురపరుస్తున్నావా? నీ కలిగిన ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు, వ్యవసాయాల ద్వారా, నీ జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణాతిశయాలని ప్రచురపరిచేటువంటి రోషము కలిగిన క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం బ్రతకాలి. ఎలీషా అలా బ్రతికాడు. దైవజనుడి యొక్క పిలుపును అందుకున్నాడు. ఏలియా చేత ఎలీషా పిలుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం, పిలువబడినట్లుగా చూస్తున్నాం. పిలుచుచున్నాడు ఎలీషాని ఏలియా. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. చీకటిలోంచి వెలుగులోకి ఆయన గుణాతిశయములను ప్రచురపరచుట కొరకై దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన గుణాలను మనము ప్రచురించాలి. 1 రాజులు 19వ అధ్యాయం చూడండి. ఏలియా ద్వారా ఎలీషా కలిగిన మొదటి ఆశీర్వాదం పిలుచుకున్నాడు. 19వ అధ్యాయం 20వ వచనము చూస్తే, ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అతని దుప్పటి అతని మీద వేయగా, దుప్పటి వేయగా అంటే అర్థం ఏమిటంటే కప్పుట. ఏం చెప్పండి? కప్పుట. ఏలియా ఎలీషాని ఏం చేశాడంటే తన యొక్క దుప్పటి చేత కప్పాడు. అంటే దేవుని యొక్క పిలుపును అందుకుని వచ్చిన ఎడల, దేవుని పరిచర్య ఉపచారం చేయడానికి వచ్చిన ఎడల దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు? కప్పుతాడు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గుచ్చి ఉల్లాసింతురు. ఏలియా దైవజనుడు ఎలీషాని
పొలములో ఎలా కప్పాడు? దుప్పటి చేత కప్పాడు. ఈనాడు దేవుడు సేవ కొరకై, పరిచర్య కొరకై, ఉపచారము చేయుట కొరకై పిలువబడి నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, దేవుని పనిని జరిగించుచున్నట్లయితే, దేవుని బిడ్డలైన వారులారా మనం గమనించినట్లయితే ఆయన కేడముతో కప్పుతాడు. దేవుడు మనని దయచేత కప్పుతాడు. దేవుని యొక్క దయ ఉంటే మన కొమ్ము ఏమవుతుంది చెప్పండి? హెచ్చించబడుతుంది, శక్తి కలుగుతుంది, సామర్థ్యం కలుగుతుంది. పడిపోయినటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో నా ప్రభువు నిలబెడతాడని చెప్దాం. ఆమేన్. దేవుని దయను మనం కోరుకోవాలి. ఏలియా ద్వారా ఎలీషా కలిగినటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటంటే ఆయన దుప్పటి చేత కప్పాడు. తర్వాత 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము గనక చూడగలిగినట్లయితే తొందరగా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. దేని స్తోత్రం. ఇక్కడ ఎలీషా బంధమును చూచినట్లయితే ఎలా ఉందో తెలుసా? గురు శిష్యుల బంధం కనబడుతుంది. మరి ఒకసారి అంటే శిష్యుడిగా ఎలీషాని ఏలియా ఏం చేశాడు? అంగీకరించాడు. శిష్యుడిగా ఎలీషాని ఏలియా అంగీకరించాడు. దేవుని బిడ్డలైన వారులారా, దేవుడు ఎవరిని పడితే వారిని శిష్యులుగా చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, కొందరిని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులుగా చేసుకున్నాడు. ఈనాడు మనము కూడా దేవునికి శిష్యులుగా మార్చబడాలి. దేవునికి పాత్రులుగా మనము మార్చబడే అనుభవంలోనికి రావాలన్నదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో 4వదిగా చూసినట్లయితే దేవుని ప్రియ సంగమ 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. అహజ్యా చేసిన ఇతర కార్యములు గుచ్చియు చూడండి. 2వ రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము ఇక్కడ 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము ఆ యొక్క 20 వచ్చిన దగ్గర చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము 1వ వచనం కాని చూస్తే 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చూద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 4వదిగా మనం గమనించినట్లయితే పొలములో నుంచి ఏలియాని తన పరిచర్య కొరకై నడిపించాడంట. పొలములో నుంచి ఏలియాని రెఫరెన్స్ నేను తప్పుగా మీకు చెప్పడం జరిగింది. ఎలీషాని పొలములో నుంచి నడిపించాడు. గిలాదు నుండి బేతేలుకి, బేతేలు నుంచి ఎరుకోకి, యోర్దాను నుండి అవతలకి ఎలీషాని ఏం చేశాడంటే నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా మనము చూస్తే ఏలియా ద్వారా కలిగిన ఆశీర్వాదం ఎలీషాకి ఏమిటంటే పిలుచుకున్నాడు. రెండవదిగా కలిగిన ఆశీర్వాదం ఏమిటంటే దుప్పటి చేత కప్పబడ్డాడు. మూడవదిగా శిష్యునిగా అంగీకరించబడ్డాడు ఎలీషా. నాలుగవదిగా ఏలియా ద్వారా ఎలీషా ఏమయ్యాడంటే నడిపించబడ్డాడు. దేని స్తోత్రం.
ఇదిగో నీవు పని చేయంటే ఆ పని చేసేవాడు, పలానా చోటకు వెళ్ళమంటే పలానా చోటకు వెళ్ళేవాడు. ఏ పని చెప్తే ఆ పనిని ఎలీషా ఏం చేసేవాడంటే దైవజనుడు చెప్పినట్లుగా నడుచుకునేవాడు. అంటే దైవజనుడి యొక్క నడిపింపులో ఉన్నాడు. దైవజనుడు అందరికీ పని చెప్పడు, కొందరికి ముఖ్యమైన పనులు చెప్తాడు. ఆ ముఖ్యమైన పనులు చేసే గుంపులో మొదటివాడిగా ఎవరున్నారో తెలుసా? చెప్పండి. ముఖ్యమైన పరిచారకుడిగా ఎలీషా ఉన్నాడు. అంత గుర్తింపునిచ్చాడు. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ ఎదురు నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోవునని చెప్పును. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా అగ్నిరథమును అగ్నిగుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. దేవుని స్తోత్రం. 15వ వచనము చూడండి. యెరికో దగ్గరుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినదని చెప్పుకొని అతను ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. అంటే ఏలియా ఎలీషాకు తనకు కలిగినటువంటి ఆత్మను కూడా, దేవుడిచ్చిన ఆత్మను కూడా ఎవరికిచ్చాడు చెప్పండి? ఎలీషాకిచ్చాడు. గట్టిగా చెప్దాం. బలము చేత చేయలేనివి, శక్తి చేత చేయలేనివి ఏటి ద్వారా జరుగుతాయి చెప్పండి? ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. అందుకనే గురువు 7 అద్భుతాలు చేస్తే శిష్యుడైన ఎలీషా 14 పైగా అద్భుతాలు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. అంటే ఏలియా యొక్క ఘనతను కూడా మరి గురువు గారు ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎలీషాకు ఇచ్చాడు. అలాగే ఈరోజు మేము ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నామంటే రెఫరెన్స్ సో అండ్ సో, ఇదిగో సావిత్రమ్మ గారు, వారి కుమారుల యొక్క కుమారులు, ఆ ఘనతను బట్టే కదా, దేవుని యొక్క చిత్తమును బట్టే కదా ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నామంటే దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలీషాకి ఎవరి ఘనత వచ్చింది చెప్పాలి? ఏలియా ఘనత ఎలీషాకు వచ్చింది. అలాగే దేవుని బిడ్డలైన వారలారా, మన సంఘమునకు దేవుడిచ్చిన ఘనతను మనము కాపాడుకోవాలి. మన దైవజనులని, మన సంఘము యొక్క, మన విశ్వాసుల యొక్క ఘనతని మనము కాపాడుకోవాలి. ఈ ఘనత మనకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. లోకములో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తమును బట్టి ఏర్పాటు చేయబడిన సంఘాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ సంఘములో మనం ఉన్నాం కాబట్టి నీవు నేను మనం అందరం ఏం చేయాలంటే దేవుని బట్టి మనము ఘనత కలిగిన వారిగా ఉన్నాం. ఆ ఘనతని మనమేం చేయాలంటే మరలా మన బిడ్డలకి ఇవ్వాలి. ఏలియా ఎలీషాకి ఇచ్చినట్లుగా మనము మరలా మన ఘనతను ఎవరికి ఇవ్వాలి? మన బిడ్డలకి ఇవ్వాలి. ఏ ఘనత అంటే ఆత్మీయమైనటువంటి ఘనతను మన బిడ్డలకి ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే ఏలియా ఒక ఆత్మను కలిగి ఉంటే ఎలీషా ఎన్ని పాళ్ళ ఆత్మ కలిగి ఉన్నాడు? 2 పాళ్ళ ఆత్మని కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఏలియా కొన్ని అద్భుతాలు చేయగలిగాడు. ఎలీషా గురువుని మించిన అద్భుతాలు చేయగలిగాడు. అంటే ఏలియా కంటే ఎలీషాని దేవుడు బలంగా వాడుకున్నాడు, గొప్పగా వాడుకున్నాడు, ఘనముగా వాడుకున్నాడు. ఎందుకు ఎలీషాని అంత బలముగా వాడుకున్నాడంటే దేవుడు మొదటిగా మనము చూసినట్లయితే, దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఎలీషాని దేవుడు అంత బలంగా వాడుకోవటం గల కారణం ఏమిటి? అంత బలముగా దేవుడు వాడుకుని ఈ లోకములో గొప్పగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి అంటే, మొదటి కారణం ఏమిటంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాడు ఎలీషా. హల్లెలూయా. దేవుడు గురువుని మించిన శిష్యుడిగా చేశాడు, గొప్ప
గొప్ప స్థానంలో ఉంచాడు. ఏలియా కొంత అద్భుతాలు చేస్తే ఎలీషా అంతకుమించి అద్భుతాలు చేయగలిగాడు. ఏలియా తర్వాత ఏలియా స్థానాన్ని పోడ్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తే దేవుడికి కనబడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎలీషా. ఎందుకని దేవుడు ఆయన పనికి ఎలీషానే ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుని పని బహు కష్టతరమైంది. దేవుని పని చేయడానికి ఎవరు కావాలంటే ఈ లోకములో కష్టపడేవారు కావాలి. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలని అనుకుంటే ఈ లోకములో ఎవరిని చూస్తాడంటే కష్టపడే వారిని దేవుడు చూస్తాడు. ఎలీషాకి 800 ఎకరాలు ఉంది, 240 ఎకరాల భూమి కలిగిన వాడు ఆయన. దేవుని బిడ్డలైన వారులారా, ఎలీషా మొదటి జీవితం వ్యవసాయ జీవితం కాబట్టి కష్టపడే తత్వం కలిగిన వాడు. దేవుడు కష్టపడే తత్వం కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. 12 అరకల భూమి కలిగి వ్యవసాయం చేస్తున్నాడు ఎడ్ల చేత. మరి ఆ వ్యవసాయ భూమిలో ఎంతగానో కష్టించి శ్రమించి మరి పరిచర్యను జరిగించుచూ ఉన్నాడు. దేవుడు సోమరులైన వారిని ఇష్టపడడు, సోమరులైన వారిని దేవుడు ఆశీర్వదించడు, సోమరులైన వారిని దేవుడు ఎన్నుకోడు, దీవించడు. దేవుడు దీవించాలన్నా, దేవుడు ఆశీర్వదించాలన్నా, బలమైనటువంటి అభిషేకము, బలమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నా దేవుడు మనలో చూసేది ఏమిటంటే కష్టపడే మనస్తత్వాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు తన శిష్యులను కూడా ఎలా ఎన్నుకున్నాడో తెలుసా? 9 మంది చేపలు పట్టే జాలరులు. చేపలు పట్టే జాలరు పనిచేసేవాళ్ళ పనిచేయని వాళ్ళ? చెప్పండి. బాగా పనిచేసేవాళ్ళు వాళ్ళు. రాత్రులు వారికి ఏముండదు, నిద్ర ఉండదు, కునుకుపాటు లేకుండా బాగా కష్టపడేవారు. అందుకనే దేవుడు ఆయన శిష్యులుగా కష్టపడేవారిని ఏర్పాటు చేసుకున్నాడు. బాగా కష్టపడినవాడు ఉన్నాడు 12 మంది శిష్యులు. ఒకడు ఇస్కరియోతు, యోధ. ఆ జీవితం అందుకే మధ్యలోనే ఏమైపోయింది? అంతర్ధానం అయిపోయింది. దేని స్తోత్రం. కష్టపడేవాడు అలా నిలుచున్నారు. సరిగ్గా కష్టపడలేని వాడి జీవితం మధ్యలోనే ఏమైపోయింది? ఇస్కరియోతు, యోధ జీవితం మధ్యలోనే అంతర్ధానం అయిపోయింది. దేవుడు తన పరిచర్యకి ఎవరిని ఎన్నుకుంటాడు? దేవుడు ఎవరిని ఆశీర్వదించడానికి, ఎవరైనా దీవించాలంటే ఆ వ్యక్తిలో ఏం చూస్తాడంటే అభిషేకం ఇవ్వాలనుకున్నప్పుడు అతడు కష్టపడే వ్యక్తి, సోమరిపోత అని చూస్తాడు. ఎలీషానే దేవుడు ఏలియా తర్వాత ప్రవక్తగా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన బాగా కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. అందుకనే ఎలీషాని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ 40 సంవత్సరాల జీవితం దాటిపోయింది. నీవు ఎంతగా కష్టపడ్డావు? మనం ఎంతగా కష్టపడుతున్నాం? రేపు వెనక్కి తిరిగి చూస్తే మన భవిష్యత్తు ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. మన వయసు అది పెరుగుతుంది కానీ తరగటం లేదు. మన యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలముని ఎడల 80 సంవత్సరాలు. ఇప్పుడు మన వయసు ఎంత వచ్చిందో అర్థం చేసుకుని పుట్టినరోజులు చేసుకునే వారు జ్ఞాపకం చేసుకోవాలంట. చచ్చిపోయే రోజు కూడా దగ్గర పడిపోతుందని. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి ఎప్పటికప్పుడు అటెన్షన్లో ఉండాలి. చేయవలసిన పనులు చేయాలి, చేయకూడని పనులు చేయకూడదు. సిద్ధపరచవలసిన పనులన్నీ సిద్ధపరిచేయాలి. నీకు 40 సంవత్సరాలు దాటిపోయాయి. 40 సంవత్సరాల లోపల కొంతమంది ఉన్నారు. వాట్ నెక్స్ట్? ఇక్కడ ఎలీషా బహుగా కష్టపడేవాడే కాబట్టి దేవుడు అతను కోరుకున్నాడు. కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. అందుకని ఎలీషాని దేవుడు వాడుకున్నాడు. ఏలియా తర్వాత ఎలీషాని 2 పాళ్ళ ఆత్మిచ్చి మరి 14 పైగా అద్భుతాలు చేసే శిష్యుడిగా దేవుడు ఎలీషాని ఈ లోకములో బహు ఘనముగా దీవించి ఆశీర్వదించి వాడుకున్నాడండి. రెండవదిగా మరి ఎలీషాలో దేవుడు చూచింది ఏమిటి అంటే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము చూచినట్లయితే, మన యొద్దకు వచ్చి చూపవచ్చున వాడు భక్తి గల దైవజనుడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఎలీషాలో మొదటి నుంచి ప్రవక్త అయిన తర్వాత దగ్గర నుంచి ఆయనలో ఉన్నది ఏంటో తెలుసా? భక్తి. ఏం చెప్పండి? దేవునికి లోకములో ఎవరిష్టలో తెలుసా?
భక్తి పనులు అంటే ఆయనకి ఇష్టలు, శ్రేష్ఠులు. భక్తి పనులు అంటే దేవునికి ఇష్టలు, శ్రేష్ఠులు. మరి భక్తి చేయటానికి ఏమైనా అర్హతలు కావాలా? చదువులు కావాలా? ఏమైనా పొలం కావాలా? మరి భక్తి చేయడానికి ఏ అంతస్తు అవసరం లేదు. అమ్మగారు పాడేవారు, భక్తికి ముక్తికి చదువులు ఎందుకు, ఆత్మశుద్ధి ఉంటే చాలు, అదే దైవము. కాబట్టి దేవునికి ఎవరంటే బాగా ఇష్టం అంటే భక్తి చేసేవారంటే ఇష్టం. భక్తి పరులు దేవుని దృష్టిలో శ్రేష్ఠులు. భక్తి చేసేవారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఈరోజు 3 రోజులు ఉపవాస ప్రార్థన తెలుసు. కొంతమంది భక్తి కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చారు. మీరు దేవునికి ఇష్టలుగా ఉన్నారు అంటే రానువారు చెప్పాలి. ఈరోజు నువ్వు నిల్చున్నావు అనుకున్నావేమో, దేవుడు కొట్టే దెబ్బకి తిరుగులేకుండా పడిపోతాం మనం. యోనా ఇట్లాగే నాకేంటని పరిగెడుతున్నాడు. ఆయన ప్రయాణం ఒక్క దెబ్బకి వాడా పగిలిపోయే పరిస్థితి వచ్చి ప్రాణం మీదకి వచ్చింది తీసి, నీ వల్ల మాకు ఈ ప్రమాదం వచ్చింది తీసి సముద్రంలో పడేశారు. పాతాళ కోపంలోకి వెళ్ళి పడ్డాడు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ దేవుడు గుర్తొచ్చి ప్రాణం మీదకి వచ్చాక ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన మొర ఆలకించి ఒడ్డున ఆ తిమింగలం చేత కక్కించాడు దేవుడు. ప్రాణం మీద తెచ్చుకునే పనులు చేయి మాకు, దేవుడు దెబ్బ కొట్టకమునిపే ఆయన దగ్గరుండు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోనా ప్రవక్త తెలిసిన వాడు, జ్ఞానం తెలిసిన వాడే దేవునికి దూరంగా పారిపోయాడు. తెలియనివాడు పారిపోతానుకోవచ్చు. చాలామంది తెలిసి అజ్ఞానంగా ప్రవర్తించేవారు అంటారు. ఏమీ తెలియని వారికైనా చెప్పొచ్చు, తెలిసిన వారికైనా చెప్పొచ్చు. అన్నీ తెలిసిన వారికి ఇంకేం చెప్పాలి? యోనా ప్రవక్త అయిన వాడు దేవుడు చెప్పిన స్థలంలోకి వెళ్లకుండా ఆయనకు నచ్చినట్లుగా పారిపోయాడండి. నినివేకి వెళ్లకుండా ఎక్కడికి పారిపోయాడు? తర్షీషుకి పారిపోయాడు. ఇవాళ ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధిలో భక్తిగా ఉండవలసిన రోజు కాబట్టి నీవు దేవుని సన్నిధిలో లేకుండా ఎక్కడకు పరిగెడుతున్నావు? నీ మార్గాలు, నీ ప్రయాణాలన్నీ కూడా దేవునికి వేరే ప్రయాణం చేస్తున్నావంటే నీకు ఎదురు దెబ్బలే తగులుతాయి. దేవుని కలిగి ప్రయాణం చేయి. దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఎవడు నా యందు నిలిచింటాడో నేను వాని యందు నిలిచింటాను, వాడి జీవితంలో ఖచ్చితంగా ఫలము దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రెండవదిగా ఎలీషా ఎలా ఉన్నాడంటే భక్తిపరుడిగా మనకు కనబడుతున్నాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామందిని వారి యొక్క డెసిగ్నేషన్ బట్టి పిలిచాడు. సుమియోను అనేటువంటి భక్తిపరుడు అని లోకాసు వార్త 2:25 అంటాడు. అలాగే లూదియాని దైవ భక్తి కలిగిన స్త్రీ అని చెప్పి పిలుస్తాడు అపోస్తుల కార్యము 16:14. అలాగే భక్తి కలిగినటువంటి కొర్నేలి అని అపోస్తుల కార్యం 10:1 వారికి ఇచ్చిన డెసిగ్నేషన్ ఏమిటంటే భక్తి కలిగిన, నీతిమంతుడైన, దైవ భక్తి కలిగిన అనేటువంటి డెసిగ్నేషన్ అనేది వారికి ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ ఎలీషా కలిగిన డెసిగ్నేషన్ ఏమిటంటే భక్తి కలిగిన వాడు. ఎవరు చెప్పండి? భక్తి కలిగిన వాడు. ఈనాడు నీవు నేను భక్తి కలిగి జీవిస్తున్నామా? దేవుని యందు భక్తి కలిగి జీవించినట్లయితే ఎలీషా 2 పాల ఆత్మను పొందుకొని ఎన్నో అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. ఆయన జీవితాన్ని దేదీప్యమానంగా దేవుడు దీవించి ఆశ్రయించాడు. ఈనాడు మనం ఎలీషా వంటి గుణములు కలిగిన ఎడల మనము ఆయన ఆత్మను పొందుకుంటాం. దేవుని ఆత్మ సహాయము మనకి కలుగుతుంది. నీవు నేను చేయలేని పనులు దేవుడు ఆత్మ ద్వారా నీ ద్వారా గొప్ప కార్యాలు ఈ లోకంలో జరిగించబోతున్నాడు. ఒక్కోసారి అనిపిస్తుంది, నేనేనా ఇల్లు కట్టింది, నేనేనా ఈ పొలము కొన్నది, నేనేనా ఈ ఉద్యోగం చేస్తుంది, నేనేనా ఈ వ్యాపారం చేస్తుంది అని ఆశ్చర్యపోయేంత రీతిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అలా జరిగేది ఎప్పుడు తెలుసా? దేవుని ఆత్మకార్యము నీ జీవితంలో జరిగినప్పుడే. గడిగలు చెప్దాం హల్లెలూయా. ఎలీషాలో దేవుని ఆత్మ పనిచేసింది కాబట్టే ఏలియాకు మించి 14 అద్భుతాలు చేయగలిగాడు. ఏలియా 7 చేస్తే ఆయన 14 పైగా అద్భుతాలు చేశాడు. 2 రాజుల గ్రంథం 5:20 చూసినట్లయితే ఆయన భూ సంబంధమైన వాటి మీద మనసు లేని వాడు అని ఎలీషా సాక్షి చెప్తున్నాడు. చూడండి 2 రాజుల గ్రంథం 5:20. అంతటి దైవజనుడిని ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడుకు నా యజమానికి మనసు లేకపోయాను. హల్లెలూయా.
దైవజనుడైన ఎలీషా గారు కుష్టి వ్యాధి వచ్చినటువంటి గెహాజీని మరి చూడండి, నయమాను ముట్టుకోక ఆయన ఒక మాట సెలవిచ్చాడు. యోర్దాను నదికి పోయి 7 మార్లు మునిగి స్నానం చేయమని చెప్పగా ఆయన మాట విని యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి స్నానం చేసినప్పుడు కుష్టి వ్యాధి గలవాడు ఏమయ్యాడు? స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. స్వస్థత పొందిన తర్వాత బహుమానాలు తెచ్చాడంట. బహుమానాలు తెచ్చినప్పుడు ఆ యొక్క మరి నయమాను దగ్గర నుంచి ఏమాత్రము కూడా బహుమానాలని తీసుకోలేదంటండి. తీసుకున్నాడండి? తీసుకోలేదు. ఎప్పుడైనా మనము భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టక పరసంబంధమైన వాటి యందు మనసు పెట్టేవారుగా ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఎలీషా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు చెప్పండి? మా గెహాజీ. ఆ గెహాజీ ఏం చేస్తున్నాడు? ఎలీషా దైవజనుడి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. గెహాజీ అంటే ఎవరు? ఎలీషాకి శిష్యుడు. రాత్రికాలమందు ఆ గెహాజీ గురించి చెందాం. ఏలియాకి శిష్యుడు ఎవరు చెప్పాలి? ఎలీషా. ఏలియా గురించి కిందటి సంవత్సరం చెప్పాను నేను. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ఎలీషా గురించి. ఏలియా శిష్యుడైన ఎలీషా గురించి. రాత్రికాలమందు ఎలీషా శిష్యుడైన గెహాజీ గురించి ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎలీషా గురించి ఎవరు చెప్తున్నారు చెప్పాలి? గెహాజీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సిరియనుడైన నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడు మనసు లేకపోయెను. చాలండి. భూ సంబంధమైన వాటి మీద నా యజమానికి ఏమి లేదు. ఇక్కడ చూడండి గురు శిష్యుల బంధం. ఏలియాని ఎలీషా ఏమన్నాడు? తండ్రి అన్నాడు. అంత దగ్గరగా ఉన్నాడు కాబట్టి 2 పాళ్ళ ఆత్మ వచ్చేసింది. ఇప్పుడు ఎలీషా దగ్గర శిష్యుడు ఉన్నాడు. ఎవరు? గెహాజీ. ఆయన ఏమంటున్నాడు? యజమానుడా అంటున్నాడు. అంటే ఒక ఎంప్లాయీ టైప్ అనమాట. దేని స్తోత్రం. ఆయన మా యొక్క ఆఫీసరు, నేను ఒక ఎంప్లాయీని. ఆయన యజమానుడు, నాకు ఆయన యజమానుడు, నేను ఎంప్లాయీని. అంటే ఇక్కడ రిలేషన్ ఎలా ఉంది? మంత్లీ శాలరీ, జీతగాడు, దేని స్తోత్రం, యజమానుడు. అక్కడేమో ఏలియాని ఎలీషా అని పిలుస్తున్నాడు, తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య నిస్వార్థాపేక్ష ఉంది, లాభాపేక్ష లేదు. ఇక్కడ ఎలీషా మధ్యను గెహాజీ మధ్యను ఏముందంటే గెహాజీ ఎంతవరకు కూడా లాభాపేక్షనే చూస్తున్నాడు, దైవాపేక్షను చూడలేదు. కానీ ఎలీషా దైవాపేక్షను చూశాడు, ఆత్మను కోరుకున్నాడు. కానీ గెహాజీ దొంగతనమును ధనమును కోరుకున్నాడు. ఈ దొంగతనము చేసిన శిష్యుడే తన గురువు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నా యజమానుడికి భూ సంబంధమైన వాటి మీద మనస్సు లేనివాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఈనాడు నిస్వార్థంగా ఉండే మనస్సు కలిగిన వాడు, నిస్వార్థంగా మనము జీవించినట్లయితే ఈ లోకములో ఎలీషాని వాడుకున్న దేవుడు మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎలీషాని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన నిస్వార్థంగా ఉండేవాడు. భూ సంబంధమైన వాటి కొరకు మనసు పెట్టక పరసంబంధమైన వాటి యందు మనసు ఉంచేవాడిగా ఉన్నాడు. అలాగే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం గనక చూడగలిగినట్లయితే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీ కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అడిగెను. దేని స్తోత్రం. ఇక్కడ ఎలీషా డబ్బు అడగలేదు, ఆస్తిని అడగలేదు, పేరు కీర్తి అడగలేదు. దైవజనుడి దగ్గర నుంచి ఆయన కోరుకున్నది ఏమిటంటే, అమ్మా ఏం కోరుకున్నాడు చెప్పండి? ఆత్మను, దైవ సంబంధమైనటువంటి ఆత్మనే కోరుకున్నాడు, కానీ భూ సంబంధమైన వాటిని
కోరుకోలేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మ సహాయము కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి, కానీ భూ సంబంధమైన శక్తి కొరకు, బలము కొరకు మనము ఎదురు చూచేటువంటి వారముగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క ఆత్మను కోరుకుంటున్నాడు. ఏలియాలో ఉన్న దేవుని ఆత్మను కోరుకుంటున్నాడు. 2 పాళ్ళు ఆత్మ నా మీదకి వచ్చినట్లు దయచేయుమనెను. దైవజనుడి దగ్గర నుంచి దేవుని ఆత్మను కోరుకున్నాడు. మనం దైవిక సంబంధమైన వాటిని దైవజనుడి దగ్గర నుంచి కోరుకునే వారముగా ఉండాలి. దేని స్తోత్రం, దేని స్తోత్రం. గొప్ప వాటిని భూలోకములో గొప్పది ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క ఆత్మ. కాబట్టి గొప్పవి దేవుని దగ్గర నుంచి మనము అడిగే వారముగా ఉండాలి. గొప్ప వాటిని దేవుని దగ్గర నుంచి అడిగే వారముగా ఉండాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, మీరు కనేటువంటి కళలు కూడా ఎలా ఉండాలంట, ఎలా ఉండాలంటనే అయ్యా, మనం కనే కళలు కూడా ఎలా ఉండాలంట, పెద్దవిగాను గొప్ప కళలను మీరు కనేవారిగా ఉండాలి అన్నారు. అలాగే భూ సంబంధమైన వాటిని, పెద్ద వాటిని, గొప్ప వాటిని కోరుకోక దేవుని దృష్టిలో విలువైంది గొప్పది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మని ఎలీషా తెలుసుకుని భూ సంబంధమైన వాటిని అడక్క పర సంబంధమైనటువంటి దేవుని ఆత్మను, గొప్పదైన దేవుని ఆత్మను, ఆ ఆత్మ సహాయాన్ని కోరుకున్నవాడు ఎవరంటే ఎవరు చెప్పండి? ఎలీషా. దేవుని స్తోత్రం. అంటే దైవజనుడి దగ్గర నుంచి ఆయన ఆశించింది ఏమిటి అంటే దేవుని సంబంధమైన వాటినే ఆశించాడు, కానీ భూ సంబంధమైన వాటిని ఆశించలేదు ఎలీషా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ ఎలీషా అనేవాడు గొప్ప సమర్పణ కలిగిన వాడు. ఎడ్లని, భూమిని, తల్లిదండ్రులను కలిగిన యావత్తున మొత్తాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యకి వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈనాడు మనం కూడా మనకు కలిగిన వాటిని విడిచిపెట్టి దేవుని పని ఉన్నప్పుడు మనం వెంట పెట్టుకుని మరి వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. దేవుని పరిచర్యకి ఎట్లు అడ్డం వస్తాయేమోనని మళ్ళీ కలలోకి వస్తాయని ఆ ఎట్లని ఏం చేశాడు ఎలీషా? వధించి అతడు విందు చేసి మరలా ఇడ్లీకి స్థానం లేకుండా, చూడండి, వాటి గురించి ఆలోచన లేకుండా పరిచర్యకి అవి అడ్డం రాకూడదని వెళ్ళిపోయాడు. ఏమేమి లాభకరంగా ఉన్నాయో క్రీస్తు నిమిత్తమై నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని వెంబడించే విషయంలో నీకేమేమి లాభకరంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టి రావాలి. క్రీస్తు నిమిత్తమై వాటిని విడిచిపెట్టాలి. తన ప్రాణమును కాపాడుకొనగోరిన వాడు దాని ప్రాణమును పోగొట్టుకును. క్రీస్తు నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు తన ప్రాణమును దక్కించుకును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. క్రీస్తు నిమిత్తమై ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావో 2 ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈరోజు లాభం పోగొట్టుకుంటే లాభం 2 దేవుడు దయచేయునుగాక. ఈరోజు జీతం పోగొట్టుకుంటే 2 ఆశీర్వాదం దేవుడు దయచేయునుగాక. నువ్వు ఏది పోగొట్టుకున్నావో 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహింప చేస్తాడు. ఎలీషాకి ఏం చేసి మరి ఎలీషా ఏలియాకి ఏమి చేశాడంటే పరిచర్య చేశాడంట. ఏం చేశాడు చెప్పండి? పరిచర్య చేశాడంట. అతడు చేతులు కడుక్కుంటా ఉంటే చేతుల మీద నీళ్ళు పోసేవాడు, వ్యక్తిగతంగా మంచి చెట్లు చూసేవాడు, పరిశుద్ధుల యొక్క అవసరతలో అతడు ఏం చేసేవాడంటే పాలు పంపులు పొందేవాడు. దేని స్తోత్రం. ఏలియాకి ఎలా ఉన్నాడంటే ఎలీషా ఒక కొడుకులాగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక కొడుకులాగా, తండ్రి కొడుకులాగా ఉన్నారు. మనము కూడా దేవునికి పరిచర్య చేస్తే, దేవాలయములు పరిచర్య చేస్తే, దైవజనులకు పరిచర్య చేస్తే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్లును, అమ్మా, సముద్రపు ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుని దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. గట్టిగలు చెప్దాం హల్లెలూయా. చూడండి, తన వృత్తిని విడిచిపెట్టాడు. ఏలియా దైవజనుడికి వ్యక్తిగత సేవ చేశాడు.
అతని వెంటే ఉండి ఆత్మీయంగా మరి గుణములు నేర్చుకున్నాడు, పరిచర్య చేశాడు. అలాగే దైవజనుడు అంటే గౌరవభావం కలిగిన వాడిగా ఈ లోకములో నడుచుకున్న వాడిగా ఉన్నాడు. దైవజనుడికి ఏమి కావాలో అవన్నీ ముందుగానే తెలుసుకున్నవన్నీ సమకూర్చేవాడిగా ఉన్నాడు. సంఘం అంటే చేర్చేవారిగా, కూర్చేవారిగా ఉండాలి. మరి బోధకుడు అంటే బోధించేవాడిగా ఉండాలి. అటువంటి నమ్మకమైన శిష్యుడిగా ఎలీషా ఉన్నాడు. ఏలియా దైవజనుడికి ఎలీషా ఏం చేశాడంటే నమ్మకమైన పరిచర్య చేశాడు. అందుకే ఏలియా కంటే ఎక్కువగా ఎలీషాని భూలోకంలో ఏం చేశాడు? విస్తరింప చేశాడు. తన కలిగిన యావత్తును విడిచిపెట్టి దేవుని పరిచర్య, దేవునికి దైవజనునికి పరిచర్య చేయబట్టి ఎలీషాని అద్భుతాలు చేసేవాడిగా, రాజులను నియమించేవాడిగా, దేవుని బిడ్డలైనటువంటి వారులారా సూచక్రియలు చేసేవాడిగా, ప్రవక్తగా ఈ లోకములను సాధనంగా వాడుకున్నాడు. ఆయన చచ్చిపోయినా కానీ బ్రతికే ఉన్నాడు, అనేకులను బ్రతికించాడు. సమాధిలో ఉన్నా కానీ ఆయన శల్యము తగిలి మృతులైన వారు బ్రతికారంటండి. అలా బ్రతుకుతూ అనేకులను బ్రతికించాడు. పరిశుద్ధుల యొక్క శరీరములను దేవుడు కుళ్ళుపట్టనివ్వడు. అంత రోషము గల ప్రవక్త ఎలీషా. అంతగా దేవుడు దీవించాడు, అంతగా విస్తరింపజేశాడు ఎలీషాని. ఈరోజు మనము దేవునికి దైవజనునికి ఎలీషాలాగా పరిచర్య చేయగలిగినట్లయితే పరిచర్య చేయవారిని దేవుడు ఏం చేస్తాడంట? విస్తరింప చేస్తాడు. ఈరోజు ఏలియాను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? దేవునికి పరిచర్య చేయటమో నేర్చుకోవాలి. అలాగే దైవజనుడికి పరిచర్య చేయటము నేర్చుకోవాలి. దేవాలయంలో పరిచర్య చేయటము నేర్చుకోవాలి. ఎవరైతే దేవునికి పరిచర్య చేస్తారో, దేవుని కొరకు పరిచర్య చేస్తారో దేవుడు వారి ఉద్యోగాలను విస్తరింప చేయనుగాక, వ్యాపారాలను విస్తరింప చేయనుగాక, వ్యవసాయాలను విస్తరింప చేయనుగాక. మీ జీవితాలను భూలోకములో ఉన్నతమైన స్థితులలో దేవుడు విస్తరింప చేయనుగాక. ఎలీషా జీవితాన్ని అద్భుతంగా మార్చిన దేవుడు మీ జీవితాన్ని ఊహకందని రీతిగా అనేకులకు ఆశ్చర్యకరముగా ఉండినట్లుగా, వింతగా ఉన్నట్లుగా నా దేవుడు ఆశీర్వదించునుగాక, అద్భుతంగా నా దేవుడు మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా